హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చాటర్. ఈరోజు మన ఛానల్లో బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా బోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, స్పైసెస్ వేసి కుక్ చేసుకోవాలి. నేను సపరేట్గా కుక్ చేస్తున్నాను. ఇది ఇలా కుక్ అయిపోయిన తర్వాత చూడండి, ఇలా వేలుతో చించితే ఇలా అవ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దబ్బను తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే స్పైసెస్ అన్నీ వేసేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. నేను ఇది ఒక విజిల్ పెట్టాను, ముందుగా కుక్ చేసింది 3 విజిల్స్ పెట్టాను. ఇది ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మన ఫస్ట్ దొబ్బని యాడ్ చేసేసుకొని అది ఆయిల్లో కొంచెం కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, సో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను చెప్పాను కదా సపరేట్ కుక్ చేశానని, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది కొద్దిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత కొద్దిగా మెంతికూర, కారం, సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అండ్ మనం కుక్ చేసుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఉంటాయి కదా అండి, అవే యాడ్ చేసుకోవాలి సూప్ కోసం. ఇలా చేస్తే అసలు స్మెల్ అనేదే రాదు. క్యాప్ పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. తెలంగాణ స్పెషల్ బోటి కర్రీ రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు స్మెల్ అనేది రాదు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్